మొట్టమొదటి కంప్యూటర్ అయిన ఈనియాక్ కంప్యూటర్ 30 టన్నుల బరువు ఉండేది. 98 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు, 3 అడుగుల లోతు ఉంటుంది. దీంట్లో 17,468 వ్యాక్యూమ్ ట్యూబ్స్, 70,000 రెసిస్టర్లు, సుమారుగా 50 లక్షల సోల్డరింగ్ చేసిన జాయింట్స్ ఉండేవి. ఫ్రెండ్స్, ప్లాస్టిక్ సర్జరీ అంటారు కదా, అందులో ప్లాస్టిక్ ఉంటుందా? నిజానికి ప్లాస్టిక్ సర్జరీలో ఎటువంటి ప్లాస్టిక్ ఉండదు. ప్లాస్టిక్ అనే పదం గ్రీక్ వర్డ్ అయిన ప్లాస్టికోస్ నుంచి వచ్చింది. దీని అర్థం ఒక రూపాన్ని లేదా ఆకారాన్ని మలచడం. మీరు ఎప్పుడైనా ఎగిరే పామును చూసారా? ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఎగిరే పామును చూసుండరు. అయితే నిజంగానే ఎగిరే పాము ఉంది. దాని పేరు క్రైజోఫిలియా లేదా గ్లైడింగ్ స్నేక్. ఇవి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద ఎగురుతాయి తప్ప డైరెక్ట్గా నేల నుంచి గాల్లోకి ఎగరలేవు. ఇవి గాల్లో ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకేటప్పుడు మొత్తం 100 మీటర్ల దూరం వరకు ఎగరగలవు. అంటే ఒక సాకర్ ఫీల్డ్ అంత దూరాన్ని ఇవి క్రాస్ చేస్తాయి. ఇవి గాల్లో ఎగిరేటప్పుడు ఏరోడైనమిక్ ఫోర్స్కి అనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకుంటాయి. చరిత్రలోనే అతి పొడవైన కారు ది అమెరికన్ డ్రీము. ఇది 30 మీటర్ల పొడవు ఉంటుంది. 1986లో జే హార్బెగ్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఈ కార్కి 2 ముఖాలు ఉంటాయి. ఈ 2 ముఖాల నుంచి కార్ని డ్రైవ్ చేయవచ్చు. మన పెద్దవారు ఉదయం 6 గంటలకల్లా నిద్ర లేవకపోతే తిడతారు. మీకు తెలుసా? ఒక డేటా ప్రకారం సగటున అమెరికన్స్ 7 గంటల 30 నిమిషాలకి నిద్ర లేస్తున్నారట. మనం తినే ఫ్రూట్స్లో ఎంత చక్కెర ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దానిమ్మ పండులో 38 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక మామిడి పండులో 48 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక కప్పు ద్రాక్షలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. కప్పు చెర్రీస్లో 20 గ్రామ్స్ చక్కెర ఉంటుంది. ఒక అరటి పండులో 15 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక ఆరెంజ్ ఫ్రూట్లో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక 286 గ్రాముల పుచ్చకాయలో 17.7 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక ఫుల్ యాపిల్లో 15 నుంచి 25 గ్రాముల చక్కెర ఉంటుంది. నిజానికి మనం వాడే మ్యాచ్ బాక్స్ ని అనుకోకుండా కనిపెట్టారు. జాన్ వాకర్ అనే శాస్త్రవేత్త కెమికల్ అంటుకున్న ఒక పుల్లని నేల మీద రుద్దగా అది మండింది. దీన్ని గమనించిన అతను పొటాషియం క్లోరైడ్, యాంటీమనీ సల్ఫైడ్ వీటిని అంటిపెట్టుకుని ఉండటానికి గమ్ము, స్టార్చ్ వీటితో మొదటి అగ్గిపుల్లను డిజైన్ చేశాడు. 1 కిలో చెరుకు ఉత్పత్తి చేయటానికి పంటకి 1500 నుంచి 3000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇప్పటి రేటు ప్రకారం చూసుకుంటే 17వ శతాబ్దంలో ఒక పైనాపిల్ 8,000 నుంచి 23,000 డాలర్లు ఉండేది. అంటే అప్పట్లోనే ఒక పైనాపిల్ ధర 6,90,000 రూపాయలంటే మీరు నమ్ముతారా? అరోరా డైమంటీ ఫౌంటైన్ పెన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్. దీని కాస్ట్ $1.47 మిలియన్. దీన్ని ప్లాటినం అండ్ డైమండ్స్తో డెకరేట్ చేశారు. భారతదేశం నుంచి తయారు చేసిన మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట. దీన్ని లాంచ్ చేసింది మాత్రం రష్యాలో. చైనాలోని పిల్లలు మొత్తం 9 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాలి. 6 సంవత్సరాలు ప్రైమరీ స్కూల్ ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాలు జూనియర్ హై స్కూల్కి వెళ్ళాలి. సతీప్రథ అంటే సతీ సాగమనం. భర్త చనిపోయిన భార్యను తన భర్తతో పాటు నిప్పులతో సజీవ దానం చేసేవారు. 1828లో లార్డ్ విలియం బెంటిక్ ఇండియాకి గవర్నర్గా ఉన్నప్పుడు డిసెంబర్ 4, 1829న బెంగాల్ సతీ రెగ్యులేషన్ ఆఫ్ 1829 యాక్ట్ తీసుకువచ్చి సతీ సాగమనాన్ని బ్యాన్ చేశాడు. పండ్లలో అధిక మొత్తంలో ఫ్యాట్ ఉండే ఫ్రూటు అవకాడో. దీంట్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కొబ్బరిలో కూడా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఉడతలకు పుట్టుకతోనే కళ్ళు కనిపించవు. అవి పుట్టిన 3 నుంచి 5 వారాల తర్వాత వాటి కళ్ళు తెరవబడతాయి. బ్రిటిష్ వారు మన దేశం నుండి దాదాపుగా $45 ట్రిలియన్ సంపదను దోచుకున్నారు. $1 ట్రిలియన్ అంటే దగ్గరగా 86 లక్షల కోట్ల రూపాయలు. ఇక $45 ట్రిలియన్ అంటే ఎంత దోచుకున్నారో అర్థమవుతుంది. ఏ 2 కుక్క యొక్క ముక్కులు ఒకేలా ఉండవు. అది మానవ వేలిముద్రతో సమానం. పోలార్ బేర్ ఒంటి మీద బొచ్చు తెల్లగా మృదువుగా ఉంటుంది. నిజానికి దాని ఒంటి రంగు నలుపు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి.
కొత్తగా తయారు చేసిన మెడిసిన్, వ్యాక్సిన్ మనుషులపై సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా అని మొదటగా జంతువులపై ప్రయోగిస్తారు. ఈ ప్రయోగాలు ఎక్కువగా ఎలకల మీద చేస్తారు. ఎందుకంటే మనుషులకు వచ్చే వ్యాధులన్నీ కూడా ఎలకలకు వస్తాయి. జెనెటిక్స్, ఫిజియాలజీ, ప్రవర్తన వంటి విషయాల్లో ఎలకలకు మానవులకు పోలికలు ఉంటాయి. వీటి జీవితకాలం కూడా 2 లేదా 3 సంవత్సరాలు ఉండడంతో పరీక్షించిన ఫలితాలు తక్కువ సమయంలోనే చూడవచ్చు. ఎలుకలు చిన్న జీవులు కాబట్టి వీటిపై ప్రయోగాలు కూడా సులభం. కుందేలు వాటి చెవులను 180 డిగ్రీస్ వరకు రొటేట్ చేయగలవు. అందువలనే అవి చుట్టుపక్కల శబ్దాన్ని తొందరగా వింటాయి. మామూలుగా వాలీబాల్ లేదా ఫుట్బాల్ తీసుకుంటే వాటి లోపల ఒక ట్యూబ్ ఉంటుంది. అయితే మీకు తెలుసా, మొదట్లో పంది యొక్క మూత్రాశయాన్ని ఫుట్బాల్ ట్యూబ్ లాగా వాడారు. ఇవి రగ్బీ బాల్ లాగా ఉండేవి. ఒకవేళ జపాన్లో మీరు పని వాళ్ళకి టిప్ ఇస్తే దాన్ని వారు నేరంగా చూస్తారు. చనిపోయిన మృతదేహం చల్లగా మారుతుంది ఎందుకు? చనిపోయిన మనిషి గుండె రక్తాన్ని శుద్ధి చేసి శరీరమంతా సరఫరా చేయదు. అలాగే శరీరంలో మెటబాలిజం జరగపోవటం వల్ల ఎటువంటి మెకానిజం జరగదు. దీనివల్ల శరీరంలోని ద్రవాలు క్రమంగా చల్లబడతాయి. ఇక్కడ కనిపించేది ప్రపంచంలోని అతి చిన్న రివాల్వర్. ఇది 2.7 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఒక కాయిన్ అంత సైజులో ఉంటుంది. ఈ ఫోటోలో కనిపించే దాన్ని మిర్రర్ హ్యాండ్ సిండ్రోమ్ అంటారు. ఇది చాలా అరుదుగా వచ్చే జెనెటికల్ డిజార్డర్. ఒక గొర్రె యొక్క ఉన్నితో అంటే దాని బొచ్చుతో సుమారుగా 5 నుంచి 7 స్వెటర్స్ తయారు చేస్తారు. చైనాలో ఎవరికైనా గొడుగు కానీ గడియారాన్ని కానీ గిఫ్ట్గా ఇవ్వకూడదట. అలా ఇవ్వటం వల్ల సంబంధం తెగిపోయిందని భావిస్తారు. మన దేశానికి చెందిన సానియా మిర్జా గారు టెన్నిస్ ఆటలో అతి ఎక్కువగా ఫోటోలు తీయబడ్డ వ్యక్తుల్లో 3వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి యానిమేటెడ్ కార్టూన్ ఫ్యాంటాస్మాగోరీ 1908లో దీన్ని రిలీజ్ చేశారు. డాక్టర్ల సలహా మేరకు మనం 10 నిమిషాల కంటే ఎక్కువగా టాయిలెట్లో ఉండకూడదు. మన అరచేతి మీద ఉండే గీతాలను పామర్ క్రీజెస్ అంటారు. ఇవి చేతికి గ్రిప్ని ఇవ్వటానికి సహాయపడతాయి. ఆడవారిని ఇష్టపడితే లెస్బియన్ అంటారు. అయితే ఒక స్టడీ ప్రకారం లెస్బియన్ లేదా ద్విలింగ ఆడవారిలో మామూలు ఆడవారి కన్నా ఎక్కువ తీవ్రతలో ప్రొజెస్టెరాన్ లేదా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఒక కొబ్బరి బొండంలో పూర్తి స్థాయిలో కొబ్బరి నీళ్లు తయారవటానికి 6 నుంచి 8 నెలల సమయం తీసుకుంటుంది. 2010లో నిక్ వూయిచిచ్ ఒక చోట స్పీచ్ ఇస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన కనే మియాహారా తన స్పీచ్ విని అతని మాటలు నన్ను ఆకర్షించాయి, అందులో అతని వైకల్యం కనిపించలేదు అని చెప్పింది. దీంతో అతన్ని ఇష్టపడింది. నిక్ కూడా తనని ఇష్టపడి ప్రపోజ్ చేయడానికి మెయిల్ పెట్టమని తన ఫ్రెండ్కి చెప్పాడు. అయితే అతను పొరపాటున కనే మియాహారా వాళ్ళ చెల్లెలకు మెయిల్ పంపించాడు. ఆశ్చర్యంగా ఆమె కూడా నిక్ని ఇష్టపడింది. USGS ప్రకారం 180 సంవత్సరాల క్రితం డైనోసార్స్ తాగిన నీటిని ఇప్పుడు మనం తాగే అవకాశాలు ఉన్నాయట. తోడేళ్లు నీటిలో 8 కిలోమీటర్ల దూరం వరకు ఈదగలవు. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా? ఇచియాలజీ అంటారు. పాల్ రిచర్డ్ అలెగ్జాండర్ అనే వ్యక్తికి చిన్నతనంలో పోలియో వ్యాధి రావడంతో కాళ్ళు, చేతులు, నోరు, మెడ అన్నీ చచ్చుబడిపోయాయి. ఊపిరి కూడా పీల్చుకోవటం కష్టమైపోయింది. దీంతో అతన్ని ఒక ఐరన్ లంగ్లోకి అమర్చారు. సుమారు 72 సంవత్సరాల పాటు ఈ ఐరన్ లంగ్లోనే జీవించాడు. దీంట్లో ఉండి బ్రతకటమే కష్టం అనుకుంటే ఇతను లాయర్ కోర్సుని కూడా పూర్తి చేశాడు. 2024 మార్చి 11న 78 ఏళ్ల వయసులో చనిపోయాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుర్రం ఫుసాయిచి పెగాసస్. 2000 సంవత్సరంలో ఇది $70 మిలియన్ అమ్ముడుపోయింది. 2000 సంవత్సరంలో కెంటకీ డర్బీ, ఐరిష్ డర్బీ వంటి పాపులర్ హార్స్ రేస్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అదే సంవత్సరంలో దుబాయ్ వరల్డ్ కప్ గెలిచింది. అందుకే ఇది ఇంత రేట్కి అమ్ముడుపోయింది.
మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు? 3 లక్షలు, 5 లక్షలు, మహా అయితే 10 లక్షలు, లేదా ఇంకా మంచి జాబ్ అయితే 25 లక్షలు. అయితే ఒక సంవత్సరానికి 30 కోట్ల రూపాయల జీతాన్ని ఇచ్చే ఒక జాబ్ ఉంది. 30 కోట్ల రూపాయలు ఇస్తున్నారని ఇది సింపుల్గా ఉండదు. ఇక్కడ పని చేయాలంటే ధైర్యం, తెగింపు రెండూ ఉండాలి. ఫ్రాన్స్లోని జుమాన్ లైట్ హౌస్లో కీపర్గా పనిచేయాలి. ప్రతిరోజు ఇక్కడ ఉన్న లైట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. భయంకరంగా వచ్చే సముద్రపు అలలను తట్టుకొని ఒంటరిగా జీవించాలి. ఏదైనా తేడా జరిగితే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. వరల్డ్స్ టఫెస్ట్ జాబ్స్ లో ఇది కూడా ఒకటి. సంవత్సరానికి 30 కోట్ల రూపాయల జీతాన్ని ఇచ్చినా సరే ఎవ్వరూ ఈ జాబ్ చేయటానికి ధైర్యం చేయటం లేదు. ఇక్కడ కనిపించే ఈ ఆర్గానిక్ బరియల్ పార్ట్స్ లో మన మృతదేహాన్ని ఉంచి దాన్ని మట్టిలో పాతిపెడితే కొద్ది రోజుల తర్వాత దాంట్లో నుంచి ఒక మొక్క మొలుస్తుంది. ఆ మొక్కలో చనిపోయిన వ్యక్తిని చూసుకోవచ్చని వారు భావిస్తారు. క్రికెట్లో అత్యంత వేగంగా బంతిని విసిరే వ్యక్తి షోయబ్ అఖ్తర్. 2003లో ఇతను గంటకి 161.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ముద్దుగా ఇతన్ని రావల్పిండి ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. ఫేమస్ కంపెనీలు మొదట్లో ఏ ప్రొడక్ట్స్ అమ్మాయో ఇప్పుడు చూద్దాం. కోల్గేట్ మొదట్లో ఇది సబ్బులు అండ్ ఓరల్ హైజీన్ ప్రొడక్ట్స్ అమ్మింది. ఐకియా ఇది ఒక కార్ కంపెనీ. మొదట్లో పెన్ను అండ్ లైటర్స్ ని అమ్మారు. ల్యాంబోర్గిని మొదట్లో ఇది ట్రాక్టర్స్ ని అమ్మారు. ఎల్జీ మొదట్లో ఇది కాస్మెటిక్స్ ని అమ్మింది. సోనీ 1946లో మొదలుపెట్టినప్పుడు రైస్ కుక్కర్స్ అమ్మారు. శాంసంగ్ మొదట్లో వీరు ఎండు చేపలు, పండ్లు, నూడిల్స్ అమ్మారు. నోకియా మొదట్లో వీరు టాయిలెట్ రోల్స్ ని అమ్మారు. మన దేశానికి చెందిన రిలయన్స్ కంపెనీ మొదట్లో సుగంధ ద్రవ్యాలు, పాలిస్టర్ ఉండలు అమ్మారు. గర్భంలో ఉన్న బిడ్డలకు వారి ఒంటి చుట్టూ ఒక లేయర్ సన్నటి వెంట్రుకలు ఉంటాయి. వీటిని ల్యాంగుగో అంటారు. ఇవి శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. మొటైనై మనకు ప్రకృతి ఇచ్చే ఏ వనరును వృధా చేయకూడదని ఈ సూత్రం చెబుతుంది. జపనీయుల క్రమశిక్షణ ఈ సూత్రం నుంచే పుట్టిందని చెప్పవచ్చు. వారు ఆహారాన్ని కానీ సమయాన్ని కానీ వృధా చేయరు. వారికి ప్రతి సెకండ్ విలువైనదే, ప్రతి వస్తువు విలువైనదే. అందుకే జపాన్లో మనం చాలా చోట్ల ఒకసారి వాడిన కంటైనర్స్ను, బాస్కెట్స్ను తిరిగి వాడటం చూడవచ్చు. వాడిన బట్టలను కూడా రీసైకిల్ చేసి కొత్త బట్టలను డిజైన్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక మనిషికి రోజుకి 38 గ్రామ్స్ ఫైబర్ అవసరం అవుతుంది. ఇది మెన్కి. ఉమెన్కి అయితే 21 నుంచి 28 గ్రామ్స్ ఫైబర్ కావాలి. అయితే ఏదైనా ఒకే ఫుడ్లో మొత్తం ఫైబర్ దొరుకుతుందా అంటే దొరకదనే చెప్పాలి. మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్ వంటి వాటిని తినాలి. వీటిలోనే దొరుకుతుంది. టెన్నిస్ను మొదట టెన్నిస్ రాకెట్తో కాకుండా చేతితో ఆడేవారు. టెన్నిస్ రాకెట్ అంటే టెన్నిస్ బ్యాట్ అన్నమాట. కప్పలకు వాసనను పసిగట్టే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి వాటికి ఫుడ్ నచ్చకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తాయి. ఒక దానిమ్మ పండులో సగటున 200 నుంచి 1400 విత్తనాలు ఉంటాయి. పక్షి జాతుల్లో వాసన పసిగట్టే శక్తి కేవలం ఒక్క కివి పక్షికి మాత్రమే ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.